దేవుడు అందుకోసమే మనిషికి ఆయుష్కాలం అనేది నిర్ణయించాడు. 70-80 సంవత్సరాలు దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకుని బ్రతకడానికి ఆయనంట నిర్ణయ కాలపు పొలిమేరలను ఏర్పాటు చేశాడు అని బైబిల్ చెప్పింది. అంటే మనిషి ఉన్న ఆయుష్కాలంలో మనిషి ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నన్ను సృష్టించిన సృష్టికర్త ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలంట. అందుకోసమే ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము నేర్పుచు, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధిని వివేకముని ఇచ్చిన ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఇంత జ్ఞానము ఇంత బుద్ధి ఎందుకు ఇచ్చానంటే, ఇదిగో నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడున్నాడో అనుకోవాలని ఇచ్చాడంట. అలా అనుకోవడానికి బుద్ధి జ్ఞానములతో పాటు ఆయుష్కాలాన్ని దేవుడు దయచేశాడు. అంటే ప్రతి మనిషి భూమి మీద చేయాల్సిన మొట్టమొదటి పని, తన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఎవరు. దేవుడు అనే పదం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గాడ్ అని పిలుస్తారు. GOD. జీ అనేసరికి మనకు అర్థం అవ్వాల్సిన ఎబ్రివేషన్ ఏంటంటే జనరేటర్, అంటే సృష్టికర్త. ఓ అంటే ఆర్గనైజర్, అంటే నడిపించేవాడు. డి అంటే డిస్ట్రాయర్, అంటే నాశనం చేసేవాడు, లయకర్త. అంటే దేవుడు సృష్టికర్త, నడిపించేవాడు, వినాశనం చేసేవాడు ఈ సృష్టిని. మరి అలాంటి దేవుడు ఎక్కడుంటాడు? సృష్టిలో ఉంటాడా? సృష్టిని సృష్టించి పైన ఉంటాడా అంటే, బైబిల్లో ఒక మాట దేవుని గురించి రాయబడుతూ, మన దేవుడు పరలోకమందున్నాడు, ఆయన మనకు తండ్రి అని రాయబడింది. అంటే దేవుడు ఎక్కడున్నాడంటే పైలోకంలో, పరలోకంలో, మరొక లోకంలో ఉన్నాడు. ఈ భూమిని దాటి ఆకాశాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న లోకమే పరలోకం. ఆ లోకంలో దేవుడు ఉన్నాడు. అంటే దేవుడు ఈ భూమిని ఎలా సృష్టించాడో మీకు అర్థమైన భాషలో, ఒక తండ్రి తను వివాహం కాకముందే తన పిల్లల కోసం ఒక ఇల్లు ఎలా అయితే కట్టి దానిలో రకరకాల వస్తువులు వాడుకోవడానికి పెడతాడో, అలాగే పరలోకమందున్న దేవుడు కూడా ఈ భూమి అనే ఒక పెద్ద గృహాన్ని కట్టి అందులో కావలసిన, మనిషికి కావలసిన, తన పిల్లలమైన మనకి కావలసిన ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా మనం పీల్చే గాలి, మనం త్రాగే నీరు, మనం తినే ఆహారం సమస్తాన్ని దేవుడే సృష్టించి మనిషికి ఇస్తున్నాడు. ఎందుకంటే దేవునికి మనమంతా పిల్లలం. ఒక తండ్రి ఎలా అయితే తన పిల్లల కోసం చేస్తాడో, దేవుడు కూడా మన తండ్రి కనుక ఆయన తన స్వరూపమందు తన పోలికి చొప్పున ఈ భూమి మీద మనుషులుగా మనం పుట్టించి మనకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తున్నాడు. మరి ఇలా అనుగ్రహిస్తున్న వీటన్నిటిని అనుభవిస్తున్న మనం మరి ఎక్కడికి వెళ్ళాలి మరణం తర్వాత అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. చూడండి, పిల్లలు పెద్ద అయిన తర్వాత ఉద్యోగాల కోసం విదేశాలకు లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తారండి. తల్లిదండ్రులు ఎలాగైతే ఎదురు చూస్తారో, ఎప్పుడైనా వస్తాడు, ఒక సంవత్సరంకైనా పండుగకైనా మా కొడుకు వస్తాడని ఎలా అయితే ఒక తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురు చూస్తారో, అలాగే దేవుడు కూడా, ఇగో నేను సృష్టించిన నా ప్రజలంతా ఈ భూమి మీద తాను బ్రతికిన సంవత్సరాలలో నన్ను తెలుసుకొని నా కోసం బ్రతికి నా దగ్గరికి రావాలని పరలోకమందున్న దేవుడు కూడా మనుష్యుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ దేవుడే మనుషుల్ని సృష్టించాడు. ఆ దేవుడే తన యొద్దకు రావాలని మనుషులు కోరుకుంటున్నారు. కానీ మనుషులుగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత మన ఆలోచనలన్నీ దేని మీద ఉన్నాయంటే ఈ లోకంలో ఉన్న వాటి మీదే ఉన్నాయి. ఈ భూమి మీద ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా బ్రతకాలి అన్న ఆలోచనలు ఉన్నాయి తప్ప ఇలా బ్రతికిస్తుంది ఎవరు, ఇలా నాకు ఆహారాన్ని ఇస్తుంది ఎవరు, నా మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా చేయమండి. ఉదాహరణ, మీరు ఎక్కడికైనా ఒక క్యాంప్ వెళ్తున్నారు అనుకోండి, బంధువుల ఇంటికి వెళ్తున్నారు అనుకోండి, ఒక 10 రోజులు ఉండాలంటే ఆ 10 రోజుల కోసం ముందే ఆలోచిస్తాం. ఎంత డబ్బులు పట్టుకోవాలి, ఏ వస్త్రాలు ధరించుకోవాలి, అక్కడ ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులకు కావాల్సినవన్నీ మనం సిద్ధపాటు చేసుకుంటాం కదా. మరి మరణం తర్వాత మనం వెళ్ళబోయే ఆ స్వర్గం వెళ్ళాలంటే, మనం అక్కడ ఉండాలంటే మనం ఈ భూమి మీద ఏం చేయాలి అనే ప్రణాళికలో మనం ఉండాలని. కానీ మన ఆలోచన ఈ భూ సంబంధమైన వాటి మీదే ఉంది. అంటే ఇక్కడే ఆస్తి సంపాదించుకోవాలి, ఇక్కడే ఇల్లులు కట్టుకోవాలి, ఇక్కడే ఆస్తులు మా పిల్లలు గొప్పవారిగా చేసుకోవాలన్న ఆలోచన ఉన్నాము తప్ప మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వద్దకు వెళ్ళాలన్న ఆలోచనలు లేవండి.
మరి ఇలాంటి విషయాలు మనకు ఎవరు తెలియజేస్తారు? ఇలాంటి జ్ఞానం ఎవరు బోధిస్తారంటే ఇదిగోండి, పరలోకమందున్న దేవుడు తన స్వరూపమైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మనుషులమైన మనకు మార్గం తప్పిపోయాం. మనం వెళ్ళాల్సిన గమ్యం పరలోకం వెళ్ళాలి. మనం ఆ లోకం నుంచి దేవుడున్న ఆ లోకం నుంచి వచ్చిన వారు మనం ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలన్న సంగతి మర్చిపోయి ఈ లోకమే శాశ్వతం అనుకొని, ఈ భూమి మీద బ్రతకడమే శాశ్వతం అనుకొని ఇక్కడే బ్రతికేయాలనుకుంటాం. కాదండి, ఇది శాశ్వతమైంది కాదు. ఒకవేళ ఇక్కడే బతికేస్తాం అనుకుంటే మన తాత ముత్తాతలు మనతో కలిసి ఉండాలి. మరి ఉన్నారా? లేరండి. అంటే ఏదో ఒక రోజు మన తాత ముత్తాతలైనా, మన తల్లిదండ్రులైనా, మనమైనా, మన పిల్లలైనా అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. బైబిల్లో చెప్పబడింది. మనం అందరం దిగంబరులుగా వచ్చాం, దిగంబరుగా మళ్ళీ మరలపోవాలి. మొన్నైనది వెనుకటి వల్లే మొన్నైపోవాలి. అంటే ఈ పైన ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మగా మనం మరో లోకానికి వెళ్ళాలి. అది దేవుడుండే లోకం. మరి ఆ లోకానికి వెళ్ళాలంటే మార్గం ఎవరు? దారి చూపించేది ఎవరు? ఇప్పుడు మనం ఉన్న ఈ ఊర్లో మాకు దారి తెలియదు అనుకోండి, ఎవరికో అడిగి వస్తాం ఇక్కడికి. మరి దేవుడున్న స్వర్గంలోనికి వెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్తారు మనల్ని? పరలోకం ముందున్న దేవుడే భూమి మీదకి రావాలి కనుక ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన స్వరూపం వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు మనుషులందరి నిమిత్తం తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మనలో ఉన్న ప్రతి దోషాన్ని, మనలో ఉన్న ప్రతి పాపాన్ని, మనలో ఉన్న ప్రతి చెడుతనాన్ని కడిగి ఆ మార్గాన్ని మనకు సిద్ధపాటు చేశాడు. ఆ లోకానికి వెళ్ళే అవకాశం మనకు అనుగ్రహించాడు ఉచితంగా. చూడండి, ఒక అధికారిని మనం కలాలనుకోండి, ఒక సీఎం గారిని మనం కలాలనుకోండి, మనం డైరెక్ట్గా ఆయన కలిసే అవకాశం మనకు లేదు. మనకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక పిఏ లాంటి వారు, వాళ్ళ పర్మిషన్తోనే వాళ్ళకి అడిగి మనం ఆ సీఎంను కలిసే అవకాశం దొరుకుతుంది. అలాగే పరలోకముందన్న దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే పరలోకంలో ఉన్న దేవుడు తన స్వరూపమైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించాడు. ఆయన మధ్యవర్తిగా ఉండి మనలందరినీ పరలోకానికి తీసుకువెళ్తున్నాడు. ఇది మనకు అర్థమైతే ఖచ్చితంగా యేసుక్రీస్తు దగ్గరికి వస్తామని. అంటే ఈ భూమి మీద మరణం తర్వాత నిత్యము సంతోషంగా ఉండే స్వర్గంలోకి వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గం. బైబిల్ చెప్పింది, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు అని బైబిల్లో రాయబడింది. అంటే దేవుడున్న లోకానికి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన ద్వారా మోక్షం మనకు కలుగుతుంది. ఒకవేళ యేసుక్రీస్తును అంగీకరించకుండా మనం మరణిస్తే మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. అదే పాతాళం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి పాపులమైన మనందరి నిమిత్తం తన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన వెళ్తూ వెళ్తూ ఏమని చెప్పాడో తెలుసండి, ఇదిగోండి నేను మళ్ళా తిరిగి వస్తున్నాను రెండవసారి. నా యందు విశ్వాసం ఉంచి ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఆ స్వర్గానికి చేరడానికి ఎవరైతే భూమి మీద ప్రయత్నం చేస్తారో వారందరినీ నాతో పాటు తీసుకుని వెళ్తాను అని యేసుక్రీస్తు చెప్పాడు. ఈ మాటలు మనం విశ్వసించి ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఖచ్చితంగా ఆయన లోకానికి చేరుకుంటాం. లేదా ఈ లోకంలో ఉన్న వాటి కోసమే బ్రతికామా, ఖచ్చితంగా మనం చేసే ప్రతి పాపానికి శిక్ష ఉంది. అది పాతాళంలో అగ్ని ఆరని స్థలం. అటువంటి స్థలానికి మీరు ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అందరం దేవుని పిల్లలం. మన తండ్రి ఆయన చూడాలనే ఆశ, ఆయన దగ్గరికి చేరాలనే ఆశ అనుకుంటే ఖచ్చితంగా మనం యేసుక్రీస్తు దగ్గర చేరుకోగలం. ఇటువంటి మాటలు మీరు ఆలోచించండి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.